కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయిందండి. సో గతంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బతుకుతున్నారు, భయం లేకుండా ఉంటున్నారు. అప్పుడు గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ అప్పుడు ప్రతివాడు బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుద్దా, మనకి ఇంటి దగ్గర మరి ఏం జరుగుద్దా అనే భయంతో బతికారు. ఇప్పుడు నిర్భయంగా భయం లేదు. చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా బాగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. తిరుపతి కొండగాడ బ్రహ్మాండం చేశారు. నిన్నే తిరుపతి కూడా పోవచ్చాం, బ్రహ్మాండంగా ఉంది. అన్నదానం బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ఎన్టీ రామారావు పెట్టినప్పుడు నుంచి కూడా ఇప్పుడు బాగా 5 సంవత్సరాలు వెనక్కిపోయింది. అప్పుడు ఎలా ఉందండి మరి? ఇంతకు ముందు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాం, 2 నెలల క్రితం వెళ్ళాం. బాగలేదు, అన్నం బాగలేదు, కేర్లెస్ గా సమాధానం చెప్తున్నారు. ఏదన్నా లడ్డు అడిగినా ఇయ్యలేదు. మా ఇష్టం, మీదేం ఎవరికో చెప్పుకోమన్నారు అన్నారు. మమ్మల్ని కౌంటర్ దగ్గర అడిగితే లేదు మా ఇయ్యం, ఆధార్ కార్డుకి 5 లడ్లు 4 లడ్లు ఇస్తున్నారు అన్నారు. అవి మేము ఇయ్యము, మీ ఎవరికో చెప్పుకోండి. మా ఇష్టమైన రూముల దగ్గర ఏదైనా ఇదిగా చేశారు. సో ఇప్పుడు మరి కొంతమంది అనుకుంటున్న వాక్యాలు ఏంటంటే బయట వినిపిస్తున్నవి, ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణాలు జరుగుతున్నాయి, ఆ రౌడీయిజం ఎక్కువైపోయింది, ముఖ్యంగా ఇలాంటి విపత్తులు చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే జరుగుతాయని కొంతమంది అంటున్నారు. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఏది 100కి 1-2. అప్పుడు 100కి 50 మంది మాట్లాడారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కామ్గా ఉంది. అంతకుముందు వాళ్ళు కావాలని అప్పుడు కూడా ఇట్నే అన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ గురించే అప్పుడు కూడా అన్నారు. వీళ్ళు ఏం చేయగలిగారు? అప్పుడు బయటకు వచ్చి చూస్తానే ఉన్నారుగా. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాఫిక్ లాగినాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి జనం వచ్చారు, జైలు చుట్టూ జనం నిద్రపోయారు. జనం